తిరుమల తిరుపతి అనగానే తీర్పులు కూడా అందుకు అనుగుణంగా రావు. వెంకటేశ్వర స్వామి చెప్తే తప్ప నేను విన్నాను. టీటీడీ బోర్డులో సరైనటువంటి వాళ్ళు లేరు. పరకామని స్వామివారి హుండీ నుంచి టీటీడీకి అంత సామర్థ్యం లేదా, బోర్డుకి అంత ధైర్యం లేదా, దమ్ము లేదా, ఏంటి అసలు ఇది? గొడ్డలి పోటుని గుండు పోటుగా మార్చే వ్యక్తులు వీళ్ళు. పాపం పండాల్సిందేనా, లేకపోతే కూటమి ప్రభుత్వం ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం. ఇన్ని గొప్ప మాటలు చెప్పే భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీ బోర్డు సభ్యుడి ముసుగులో ఏదో చేస్తున్నారు. పాతకాలంలో ఏ విధంగా రాక్షసులు ఉన్నారో కలికాలంలో కూడా రాక్షసులు ఉన్నారు. దాంట్లో కొందరు వైసీపీలో ఉన్నారు. అందుకనే 11 స్థానాలకు పరిమితమైపోయారు. ఇంకా సిగ్గు రాలేదు, బుద్ధి రాలేదు. భానుప్రకాష్ రెడ్డి అద్దె ఇంట్లో నుంచి ఈరోజు ఒక విలాసవంతమైనటువంటి భవనంలోకి మారాడు. ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి అత్యధిక ధనవంతులు ఆయన కూడా ఒకరు. నా పేరుతో ఈరోజు ఆత్మసాక్షిగా వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి ఈ వాస్తవాలేనా? ఎస్, వెంకటేశ్వర స్వామి పాదాల మీద. మళ్ళీ అడుగుతున్నా, వెంకటేశ్వర స్వామి పాదాలు కాదు, వెంకటేశ్వర స్వామి. ఎందుకు అంత పిచ్చింది వెంకటేశ్వర స్వామి అంటే మీకు? నా తల నరికినా సరే. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భానుప్రకాష్తో ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఫేస్ టు ఫేస్. నేను రాజు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్గా చేసుకొని కొన్ని కుట్రలు తాజాగా బహిర్గతమవుతూ ఉన్నాయి. తిరుమల శ్రీవారి ప్రాశస్త్యాన్ని, టీటీడీ ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా, దిగజార్చే విధంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది యావత్ భారతదేశమే కాదు, ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. మరి టీటీడీకి జలుబు చేస్తే యావత్ దేశమంతా కూడా జ్వరం వస్తుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి నానుడు ఉంది. ఎందుకంటే అందరూ కూడా టీటీడీని ఫాలో అవుతూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిబంధనలే పాటిస్తూ ఉంటారు. మరి అలాంటి వ్యవస్థని దెబ్బతీసే విధంగా జరుగుతున్నటువంటి కుట్రలను తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజే కాదు, ఎప్పటి నుంచో కూడా తిరుమల శ్రీవారికి సంబంధించి ఏదైనా సరే ఒక చిన్న అపచారం జరిగినా సరే ఆయన ఓర్చుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తారు. అధికారంలో ఎవరున్నా, తాను అధికారంలో ఉన్నా సరే ఎప్పుడు కూడా విపక్షంగానే ఉంటూ ఆ దేవుడికి జరిగేటటువంటి అపచారాలకి కౌంటర్లు ఇస్తూనే ఉంటారు. అంతేకాకుండా వాటిని జనబాహుల్యంలోకి తీసుకొస్తూనే ఉంటారు. ఆయన మరెవరో కాదు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు, అలాగే బీజేపీ నేత, తిరుపతికి చెందినటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు. ఇవాళ భానుప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే గోవిందా. ఏంటి సార్, ఎలా ఉంది? తిరుమల తిరుపతి దేవస్థానం రెండోసారి బోర్డు సభ్యులయ్యారు. సో మొదటి నుంచి కూడా ఎందుకు అంత పిచ్చింది వెంకటేశ్వర స్వామి అంటే మీకు? అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా మీరు విపక్షమేనా ఏంటి అసలు? వెంకటేశ్వర స్వామికి ఒక చిన్న దెబ్బ తగిలినా కూడా, లేదు వెంకటేశ్వర స్వామి మీద ఒక చిన్న అపచారం జరిగినా, అక్కడ ఎవరైనా సరే స్వామివారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా ఎందుకు ఓర్చుకోలేనటువంటి పరిస్థితి ఏంటి? చిన్నప్పటి నుంచి అలాగేనా, లేకపోతే బోర్డు సభ్యులు కాబట్టి తప్పదనే విధంగా మాట్లాడుతున్నారు? వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. వెంకటేశ్వర స్వామితో సరిసమైనటువంటి దేవదేవుడు కానీ, ఆ క్షేత్రంతో సరిసమైనటువంటి క్షేత్రం కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి క్షేత్రం గురించి, అలాంటి దేవదేవుడి గురించి ఇన్ని కోట్ల మందిలో స్వామి నాకు అవకాశం కల్పించారు. ఆ క్షేత్రంలో జరుగుతున్నటువంటి అపచారాల గురించి, అవినీతి గురించి నాకు అవకాశం కల్పించారని చెప్పి నేను భావిస్తున్నా. నేను ధర్మకర్తల మండలి సభ్యుడు అయినప్పుడు కాదు, దాదాపు 25 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అన్ని అవినీతి అక్రమాల మీద భగవంతుడు ఆయనకి గరుత్మంతుడు వాహనం, జయ విజులు, కాపలాదారులు, కానీ కాపలా కుక్కగా నేనున్నానేమో అని చెప్పి నాకు ఒక తృప్తి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చేసినటువంటి ప్రయత్నాల్లో స్వామివారు నన్ను చేయబెట్టుకొని నడిపించాడు. ఎక్కడ నేను చేయవదలేదు. నేను తీసుకునే అంశాలన్నీ చాలా సెన్సేషనల్ ఇష్యూస్. ఒకటి డాలర్ కుంభకోణం. గతంలో ఆలయం లోపల 5 గ్రాముల బంగారు డాలర్లు 300 కనపడట్లేదని చెప్పి మొట్టమొదటిగా బయటపెట్టింది నేను. దాని ద్వారా స్వామివారు ఎంత చేసుకున్నారంటే, స్వామివారికి ఉన్నటువంటి నగలన్నీ డిస్ప్లేస్ అయిపోయినాయి. దాని మీద 2 వాద్వాజ కమిటీ, ఒకటి జగన్నాథరావు కమిటీ, సుప్రీంకోర్టు జడ్జిలతో 2 కమిటీలు వచ్చాయి. అంటే భవిష్యత్తులో ఆయన నగలు పదిలంగా ఉండాలని చెప్పి ఒక ఆశయంతో ఆ అవకాశం నాకు ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నా. అంతేకాకుండా టీటీడీ యాక్ట్ 30 ఆఫ్ 1987లో లోబడి టీటీడీ నిధులు ఖర్చు పెట్టాలి. దాన్ని కాకుండా ఇష్టానుసారంగా వారి సొంత ఆస్తి మారిగా, సొంత ఎస్టేట్ మారిగా టీటీడీని భావించి
వైసీపీలో ఉన్నటువంటి కాలంలో ఆ నాయకులు దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టే నిర్ణయాలు తీసుకుంటే హైకోర్టుకి వెళ్తే స్వామివారి పట్ల అన్ని అనుకూలంగా తీర్పు వచ్చాయి. అంటే సాధారణంగా తిరుమల తిరుపతి అనగానే తీర్పులు కూడా అందుకు అనుకూలంగా రావు. ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో మీరు చాలా రకాలైన పిటిషన్లు వేశారు. అంటే కేవలం ఏదో మీడియా ముందు వచ్చి మాట్లాడడమో, లేకపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేయడమో, ఏదో షో చేయడమే కాకుండా దీన్ని మళ్ళీ మీరు న్యాయస్థానాల్లో వేసి పోరాటం చేసి గెలుపొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్ని కేసులు వేసి ఉంటారు సార్ మీరు రమారమి? దాదాపు 8 కేసులు వేశాను. 8 కేసులు స్వామివారికి అనుకూలంగా, ధర్మానికి అనుకూలంగా. ధర్మో రక్షిత రక్షిత అంటారు. ఆ ధర్మమే గెలిచింది. దాదాపు 2020 ఆగస్టులో స్వామివారికి ఉన్నటువంటి 19,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి 5,000 కోట్ల రూపాయలు దారి మళ్లించే ప్రయత్నం చేసే దిశగా ఆగస్టు 2020లో అప్పుడున్నటువంటి ధర్మకర్తల మండలి బోర్డు నిర్ణయం తీసుకునింది. అది నా దృష్టికి వస్తే నేను అదృష్టవశాత్తు మాకు రాష్ట్ర సమావేశాలు విజయవాడలో జరుగుతున్నాయి. అప్పుడు వెళ్తే అక్కడ అందరూ పార్టీ పెద్దలందరూ ఉన్నారు. ఆ ఫ్లోర్లో నేను రైజ్ చేశాను దీన్ని. భావన ఇది చాలా మంచి అంశము, దీన్ని గట్టిగా నువ్వు దీన్ని పట్టుకో, మేము పూర్తి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు మఠాధిపతులు, పీఠాధిపతులు, భారతీయ జనతా పార్టీ, మా విహెచ్పి ఎన్ని పోరాట ఫలితంగా ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది భయపడి. ఆ రోజు 5,000 కోట్ల రూపాయలు కానీ మనం కానీ వదిలేసి ఉంటే ఈరోజు మొత్తం మనకు ఉన్నటువంటి 20,000 కోట్ల రూపాయలు స్వాహా. నేను ఆ రోజు చెప్పాను, నాకు ఆ రోజు నుండి కొందరు వైసీపీ నాయకులు నన్ను విమర్శించారు. వడ్డీ వస్తుంది స్వామివారికి 2% ఎక్స్ట్రా, భానుప్రకాష్ రెడ్డి స్వామివారి ఆదాయానికి గండి కొడుతున్నా అన్నాడు. నేను చెప్పాను, అయ్యా ఆయన వడ్డీ కాసులు వాడే కానీ వడ్డీ వ్యాపారి కాదు, వడ్డీ కాసులు వాడే కానీ వడ్డీ వ్యాపారి కాదు. ఆయనకి ఎందుకు మీ డబ్బులు అవసరం లేదు, భక్తులు ఇస్తుంటే కానుకలు సంతృప్తిగా ఉన్నాయి మాకు. కాబట్టి ఇట్లాంటి ఇలా అత్యాశకు పోయి స్వామ నిధులు కొల్లగొడితే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరించారు. ఇలాంటి అనేక అంశాలు. అంటే నిధులే కాదు సార్, మీరు నాకు కూడా ఒకటి గుర్తుంది, టీటీడీ బోర్డులో సరైనటువంటి వాళ్ళు లేరు, ఆధ్యాత్మికవాదులు కాకుండా కొంతమంది కలంకితులను తీసుకొచ్చారని చెప్పేసి కూడా మీరు కోర్టులో ఫైట్ చేసినటువంటి పరిస్థితి. దాని మీద కూడా కోర్టు చాలా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా గతంలో మనం చూసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చేయాలి అనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఎవరికి వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళ వ్యాపకాలు ఉంటాయి, లేకపోతే ఇతర కార్యక్రమాలు ఉంటాయి. కానీ మీరు ఎక్కువ సమయం టీటీడీకి సంబంధించినటువంటి అంశాల మీద, అంటే ఒక ఇష్యూని తీసుకుంటే అది ఓవర్ నైట్ దాని గురించి అంత పరిజ్ఞానం వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే టీటీడీలో గతంలో ఏం జరిగిందో చూసాం. కనీసం జీవోలు కూడా వాళ్ళు తీసుకున్న బోర్డు రెజల్యూషన్స్ కూడా దాచిపెట్టిన పరిస్థితి, వాటిని కూడా బయటకు తీయాలని మీరే పోరాటం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇవన్నీ కూడా సేకరించడానికి కూడా మీకు సమయం ఎక్కువగా ఉంటుంది. మరి ఎందుకని అంత పోరాటం చేయాల్సినటువంటి అవసరం అనిపిస్తుంది మీకు? ఈరోజు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం, హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి, కోట్లాది మంది హిందువులకు కులదైవం వెంకటేశ్వర స్వామి. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలని మనం ఒక్కొక్కటి బయటికి వస్తే కొద్దీ ప్రజల్లో కానీ భక్తుల్లో కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ముసలి వాళ్ళకి ఎక్కడన్నా నాకు కనపడితే, బాను నువ్వు మంచి పని చేస్తున్నావు, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో పాటు మా ఆశీర్వాదం కూడా నీకు ఉంటుందని చెప్పి ఆ ఆశీర్వాదం ఇవన్నీ చూస్తుంటే కాలం కొద్దీ ఎంత రిస్క్ అయినా పర్లేదు, స్వామివారి దగ్గర జరుగుతుంటే అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని అరికట్టే దిశగా మనం ముందుకు పోదామని చెప్పి నేను ఆ ప్రక్రియను ముందుకు తీసుకొని వచ్చా. కానీ ఆ దేవదేవుడి దగ్గర ఉంటున్నటువంటి ఉద్యోగస్తుల్లో చాలామంది స్వామివారి దగ్గర ఉప్పు తిన్నట్టుంటున్నట్టు విశ్వాసాన్ని, ఏదన్నా ఇష్యూ వాళ్ళ పరిధిలో కాకపోతే కొన్ని ఆధారాలతో పాటు నాకు అందించేవాళ్ళు. కానీ ఒక్కసారి నా చేతికి ఆధారాలను వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి చెప్తే తప్ప నేను విన్నాను. మరి ఇప్పుడు టీటీడీ నిధుల్ని తిరుపతికి తీసుకురావాలి, టీటీడీ కాంట్రాక్టుల పేరుతోటి దోచుకోవాలి, తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, ఇక విషయానికి వస్తే పరకామని ఏకంగా హుండీలో ఉన్న డబ్బులను కూడా కొట్టేసిన దొంగ దగ్గర నుంచి మళ్ళీ వీళ్ళు దోపిడీ చేసి, ఏంటి సార్ ఇది అసలు? చిన్నప్పుడు మనం ఆలీబాబా 6 డజన్ దొంగలని విన్నాం. ఈ వైసీపీ పార్టీలో చాలామంది దొంగలు ఉన్నారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. పరకామని స్వామివారి హుండీ నుంచి తీసుకుని ఉంటున్న కానుకలను ఎంచే ప్రాంతం పరకామని అంటారు. స్వామివారికి చాలామందికి తెలియదు, నిలువు దోపిడీ ఇస్తారు. నిలువు దోపిడీ అంటే ఏదైనా మొక్కున్నప్పుడు మహిళలు, మార్తుమూర్తులు వాళ్ళ మీద ఉన్నటువంటి ఏమేమి ఉందో ఆ కమ్మలు, చెవులు, ముక్కు పోగులు ఏదో అంటారు కదా, మంగళసూత్రంతో పాటు హుండీలేసి ఉంటుంది. ఇది మంగళసూత్రం అంటే ప్రాణంతో సమానం. అలాంటిది కూడా హుండీలో సమర్పిస్తారు. అంత పవిత్రమైనటువంటి హుండీ, దాని నుంచి వచ్చినటువంటి కానుకల్ని 2023 4 నెలల్లో అక్కడ రవి కుమార్ అనే వ్యక్తి అక్కడి నుంచి 112 నోట్లు, అమెరికన్ డాలర్స్, 100 డినామినేషన్ 112 నోట్లు తీసుకుంటే
కమాండ్ కంట్రోల్లో నోటీస్ చేశారు. ఆయన తీసుకుపోయి చెక్ చేసిన తర్వాత దొరికాడు. దొరికిన తర్వాత ఏం చేయాలి, మీరు కానీ నేను కానీ ఏం చేస్తాం, ఆయన మీద క్రిమినల్ ఛార్జెస్ పెట్టి అరెస్ట్ చేసి డ్యూ ప్రొసీజర్ చట్టం ప్రకారం ఏం చేస్తుందో అది చేస్తాం. అది కాకుండా 112 నోట్లని 9 నోట్లకు మార్చారు. కేవలం 72,000 చూపించారు. విజిలెన్స్ రిపోర్ట్ మనం ఏం ఊరి ఆషామాషిగా మనం ఏం మాట్లాడట్లేదు. 72,000 చూపించారు. ఇది 9 నోట్లు, ఈ 9 నోట్లు చూపించారు. కేసు నీరుగార్చారు. అంటే పట్టుకున్న వెంటనే వాళ్ళని శిక్షించాలని వాళ్ళకి ఆలోచన లేదు. వాడిని ఎలా తప్పించి మనం లబ్ధి పొందాలని చెప్పి ఒక ఆలోచనతో పనిచేశారు. ఆ రోజు ఈ రిపోర్ట్ ఏం రాశారు తెలుసా? శ్రీవారి భక్తులకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. వీ గాట్ ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, దట్స్ వై వీ కాంప్రమైజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అంటే మాకు పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము పోలీసుల దగ్గర రాజీపోయాము. మాకు అర్థం కాలేదు ఎందుకు పోలీసులు ఇంత ఒత్తిడి మా మీద పెట్టారు అని చెప్పి టీటీడీ విజిలెన్స్ నివేదిక, ఇది అఫీషియల్ రికార్డ్. ఇది ఎవరండి పోలీసు? వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్ళి నువ్వు రాజీపో అని చెప్పి అంత ధైర్యంగా ఉన్నటువంటి పోలీస్ అధికారి, ఆయన వెనకాల ఎవరున్నారు, అధికారి దగ్గర చెప్పించింది ఎవరు? ఇది ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో చాలా పెద్ద గూడుపుటాన్ని జరిగిందని చెప్పి నాకు అనుమానం ఉంది. అంటే ఇప్పుడు ఉండిలో వేసిన సొమ్ములతోటి అఫీషియల్గా తీసుకునేందుకు లేదు అన్నారు కాబట్టి ఇలా దొడ్డిదారిని తీసుకున్నారు అనుకోవచ్చు అంటారు మనం. ఉండొచ్చు. ఇటు అఫీషియల్గా కోర్టులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, మా బీజేపీ ఇలాంటి పార్టీలు అడ్డుకుంటున్నామని ఇటు అడ్డదారులు వచ్చిందంతా తినేసినామా, కమిషన్లతో పంచుకున్నామా, లేకపోతే ఎన్నికల సంవత్సరంలో దాదాపు 1,500 కోట్ల రూపాయలు టీటీడీ ఇంజనీరింగ్ వర్క్స్కి బదలాయించి దాని నుంచి 10 నుంచి 15% కమిషన్లు తీసుకున్నాను. కమిషన్ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి గారు మిగిలిపోయారు. తిరుపతి ప్రజలందరికీ తెలిసేది. అవసరమా చెప్పండి? ఇక్కడ మనము వీళ్ళు ఏమనుకుంటే మనం ఇక్కడ ఉండిపోతాం అనుకుంటారు. ఉండి పోవాల్సిందే. అది తెలీదు. ఉన్నంత కాలం మంచి చేద్దాం, మంచి పని చేస్తాం. ఈరోజు సమాజంలో మీరు కానీ గమనించినట్టయితే స్వామివారి సొత్తు తిన్నవాడు ఎవరు బాగుపడలేదు. ఈ చేత్తో తింటే ఈ చేత్తో అనుభవిస్తారు. పరకామణి కేసుకు సంబంధించి అంటే పోలీసులు అంత ప్రెజర్ తీసుకొచ్చారు. తర్వాత హుండీలో దొంగ దగ్గర అంటే ఆయన 40,000 రూపాయల జీతం, నాకు తెలిసి జీతం తీసుకున్న ఆయనకి 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అంటే తిరుపతిలోనే ఒక అద్భుతమైనటువంటి ఇంద్రభవనం లాంటి ఇల్లు, ఆస్తులు ఇంకా రకరకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకి ఆస్తులు ఉన్నటువంటి పరిస్థితి. అంత సంపాదిస్తున్నా సరే ఈ వ్యవస్థలు ఎందుకు పట్టుకోలేకపోయాయి సార్? ఆయన్ని పట్టుకున్నా ఎందుకు దోపిడీకి పాల్పడాల్సి వచ్చింది వీళ్ళంతా? కానీ ఎక్కడ లోతుపాట్లు ఉన్నాయి. మా టీటీడీ తనిఖీ విభాగంలో కూడా ఎక్కడో లోతుపాట్లు ఉన్నాయి. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. తెలిసి రవికుమార్ది తెలియకుండా ఎన్ని సంఘటనలు జరుగుంటాయి. కాబట్టి దీని మీద అధికారులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భక్తులు ఎంతో నమ్మకం, విశ్వాసంతో స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. ఆ కానుకలు స్వామివారికే చేరాలి, స్వామివారికి మాత్రమే చేరాలి, స్వామివారికే చేరాలి, స్వామివారికి మాత్రమే. ఈవెన్ దో కొండ మీద పూసే పూలు కూడా పెట్టుకోకూడదు అంటారు. అవును. అలాంటిది హుండీలో వేసిన అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని అనిపిస్తారండి. అంటే కొండ అంటే ఇది ఆషామాషి కొండ కాదు. నారాయణాద్రి, విశ్వపాద్రి, వెంకటాద్రి, శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి ఇవన్నీ ఆషామాషి కొండలు కాదు. ఇది శాలిగ్రామ స్వరూపం. మొత్తం 7 కొండలు శాలిగ్రామ స్వరూపం. రాయి, రప్ప, పుట్ట, చెట్టు అన్నీ ఋషి సమానులు. హరినామ సంకీర్తనలు చేస్తుంటాయి, హరిజపం చేస్తుంటాయి. మీరు అందుకనే చాలా మంది చెప్పులు వేసుకుని కొండకి వెళ్ళరు. నేను కూడా చెప్పులు కిందే వదిలేస్తాను కొండ కంటే. అలాంటి పవిత్రమైన ప్రదేశం అది. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో కూడా ఇట్లా అంటే ఒకటి పురాణాల్లో కూడా మీరు రాజులు లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి మాంసం మొదలేశారంట. అట్లా ఈరోజు లోక కళ్యాణం కోసం ఒక జగద్రక్షకుడిగా వెంకటేశ్వర స్వామి ఉంటే ఆయన దగ్గర కూడా కలికాలం కదా ఇది. ఇప్పుడు కూడా కొందరు రాక్షసులు ఉన్నారు. అలాంటి రాక్షసులు అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్వామివారి ఆశీర్వాదంతో చాలామంది దానికి ఎదురు నిలబడి, ఇప్పుడు ఉదాహరణకి చాలామంది మీడియా మిత్రులు కూడా నాకు తెలిసి మీ మీద కూడా ఆ రోజు కేసు పెట్టడం జరిగింది. ఈ పరకామణి కేసు బయట వచ్చినప్పుడు మీ మీద బెదిరించి అక్రమంగా అరెస్ట్ చేసి మిమ్మల్ని, మీ కుటుంబాలని ఇబ్బంది పెట్టడం జరిగింది. మీతో పాటు కొంతమంది మీడియా మిత్రుల్ని గంజాయి పెట్టి వాళ్ళ ఇళ్లలో అరెస్ట్ చేసి ఒక మీడియా మిత్రులు చనిపోవడం కూడా జరిపింది. శశినో చనిపోవడం జరిగింది. అంటే వీళ్ళకి గొడ్డలి పోటుని గుండు పోటుగా మార్చే వ్యక్తులు వీళ్ళు. అంత తెలివితేటలు ఉన్నవాళ్ళు. కాబట్టి వీళ్ళు ఆషామాషి వ్యక్తులు కాదు.
పాతకాలంలో ఏ విధంగా రాక్షసులు ఉన్నారో కలికాలంలో కూడా రాక్షసులు ఉన్నారు. దాంట్లో కొందరు వైసీపీలో ఉన్నారు. ఓకే, అంటే పాపం పండాల్సిందేనా లేకపోతే కూటమి ప్రభుత్వం ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మేము చాలా సీరియస్గా ఉన్నాం. ఈ కేసులో కూడా ఎంత తెలివైన వాళ్ళంటే లోక్ అదాలత్లో ఎందుకు కాంప్రమైజ్ చేసుకున్నారంటే, ఒక్కసారి ఏ కేసు అయినా సరే లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయితే దాన్ని తిరిగి ఓపెన్ చేసే అధికారం లేదు. త్రూ హైకోర్టు నుంచి రావాలి. సరే ఏముందని మనం చేసేస్తాం, ఎవరు పట్టించుకోరు, మనమే రాజు, మనమే మంత్రి, మనమే సైన్యం అనుకున్నారు. స్వామివారు అన్ని వివర సాక్ష్యాధారాలు బయట పెట్టారు. నిన్న దాదాపు CCTV ఫుటేజెస్ ఆ రోజు రవికుమార్ మొత్తం అరేంజ్ చేసేస్తారు కదా, అది మరి మీకు ఎలా వచ్చింది? అంతా స్వామినా? స్వామివారి అనుగ్రహంతో నాకు వచ్చింది. నేను నిన్న మీడియా ముందు పెట్టాను. కానీ వాళ్ళు దాంట్లో గతంలో మీడియాని కూడా మేనేజ్ చేసేవాళ్ళు కొంతమందిని. ఇప్పుడు అందరూ స్వామివారి పార్టీనే, అంతా వెంకటేశ్వర స్వామి పార్టీనే. కాబట్టి ఎవరిని ఇప్పుడు ఏం మేనేజ్ ఉంటారు, ఉన్నా పర్లేదు. కానీ మనసులో స్వామివారిని తలుచుకుంటారు. పైకి ఒకవేళ ఆయనకి నమస్కారం పెడతారేమో. కానీ చాలామంది స్వామివారి పార్టీనే నాకు మాట్లాడుతుంటారు చాలామంది. అందరూ వెంకటేశ్వర స్వామి పార్టీ. కాబట్టి నిన్న జరిగినట్టు సంఘటన ఆ వీడియో కానీ రాకుండా ఉంటే వాళ్ళు చెప్పేది వినరు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన వెహికల్ కింద పడిపోతేనే ఏ వీడియో అని చెప్పినటువంటి పరిస్థితులు, బహుశా మీ వీడియోని కూడా రేపు అలా చెప్పేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బహుశా చెప్పిన శ్రీవారి భక్తుల నంబర్ నిన్నటి నుంచి మీరు కానీ చూస్తుంటే సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ అవుతుందంటే, నాకు తెలిసిన 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిన్న ఇన్సిడెంటు, ఎందుకంటే నేను చాలా ఇన్సిడెంట్ గమనించిన, రాజకీయంగా మాట్లాడితే ఇంత స్పందన లేదు. బాగా మాట్లాడినా బాగుంటుంది. కానీ ధార్మికంగా కానీ మాట్లాడి నిలబడితే అభినందనలు మాత్రం చాలా భారీ ఎత్తున వస్తాయి. దానికి ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఉంటుంది. అరే మన స్వామి కోసం మనం చేసినటువంటి ప్రయత్నంలో స్వామివారి అనుగ్రహంతో పాటు భక్తుల ఆశీర్వాదం కూడా ఉందని చెప్పి ఒక దాని ఏమంటారు, ఒక ఆనందం. ఇప్పుడు రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే దొంగతనం చేస్తాడో, మొన్నటి వరకు ఆయన మన నిందితుడు అనుకున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఆయన కూడా ఒక బాధితుడే, వైసీపీ బాధితుడు. ఆయన ప్రాణాలకు కూడా రోజు రక్షణ లేదు, ఆయన ప్రాణాలకు కూడా హాని ఉంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. నిజంగా అలాంటి పరిస్థితి మీరేమైనా ఆయనతో మాట్లాడారా సార్? మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ నాకు అందుబాటులోకి రాలేదు వారు. కానీ నా మిత్రుల ద్వారా చెప్పాను, ఇప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కానీ, మేమంతా ఉన్నాం. వారికి కుటుంబానికి వారికి రక్షణ కల్పిస్తాం. రమ్మని చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి ధైర్యంగా. స్వామి ఉన్నాడు, అసలు మనమే ఉంది మానవులు. స్వామివారి రక్షణ ఇస్తాడు, స్వామివారి కాపాడుకుంటాడు. ఆయన చేసిన తప్పు ఒప్పుకుంటే స్వామివారి కాపాడుకుంటాడు. కాబట్టి కానీ నాకైతే వైసీపీ నాయకుల మీద నమ్మకం లేదు. వాళ్ళు అందుకని ముఖ్యమంత్రికి 24 వస్తారు కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి, నాకు రవికుమార్ గారు వారికి వారి కుటుంబానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మేమైతే డిసైడ్ చేసుకున్నాం, ఏం జరిగినా సరే. ఆ రోజు నా మీద కేసు పెట్టించేటప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. నాతో ఫోన్లో మాట్లాడిన సందర్భంలో వాళ్ళు ఆ రోజు నాతో మాట్లాడిన మాటలు వేరు, కేసు అప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వేరు. ఒత్తిడి చేసి తర్వాత లోక్ అదాలత్లో చేసుకున్నాను కానీ పోలీసులు వినకుండా ఇంకా కేసు నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు. సరే, ఇది కేసు పక్కన పెట్టేస్తే ఇంకా కూడా ఎందుకని టీటీడీ మీద బురద చల్లుతున్నారు? విగ్రహం అక్కడ ఉంది, అది దేవుడికి అపచారం జరిగిపోతుంది, లేకపోతే కొండ మీద ఇలా జరిగిపోతుంది, ఇవన్నీ ఎందుకు సార్ అసలు? టార్గెట్ తిరుమల. ఓకే, టార్గెట్ తిరుమల అని ఎందుకంటున్నా అంటే, వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో చీమ చిట్టుకు మన ప్రపంచం మొత్తం నివ్వెరిపోతుంది. శ్రీవారి భక్తులు మొత్తం గడగడలాడిపోతారు. అంత సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో అసత్య అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వాళ్ళు అనుకున్నారు. దాంట్లో వాళ్ళు ఆలోచించింది ఒకటి, కానీ అన్నీ తిరగబడింది. వాళ్ళ అన్నీ మేము గ్రౌండ్ చేసుకుంటాం, మేమే సక్సెస్ అవుతాం, పై చేయి మాదే అవుతుంది అనుకున్నారు. పై చేయి వెంకటేశ్వర స్వామి అయింది. అభయహస్తం ఆయన అనుగ్రహం లేని ఏం జరగదు. కాబట్టి అలాంటి వదిలేయాలి. అందుకనే ప్రజలు ఇప్పుడు మన జరిగిన ఎన్నికల్లో ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా ఉంది. అందుకనే 11 స్థానాలు పరిమితమైపోయారు. ఇంకా సిగ్గు రాలేదు, బుద్ధి రాలేదు. మరి ఎంత మాట్లాడుతున్నారు, బయటకు వచ్చేసి టీటీడీ మీద బురద జల్లుతున్నారు, మీరే చెప్తున్నారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అనేసి. అలాగే అట్ ది సేమ్ టైం చాలా వరకు కూడా తప్పులు చేశారని చెప్తున్నారు. మరి ఎందుకని శిక్షించలేకపోతున్నారు మీరు? ఎందుకని అవన్నీ బయట తీయలేకపోతున్నారు? ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మీకు ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని మాట్లాడాను నేను. గత ప్రభుత్వంలో ధార్మిక మండలిలో తీసుకున్న నిర్ణయాలు ఒకటి కూడా వెబ్సైట్లో పెట్టరు.
మనకి ఏం నిర్ణయం తీసుకున్నారో, ఎంత ఖర్చు పెట్టారో, ఏమి చేశారో ఏం అర్థమయ్యేది కదా 5 సంవత్సరాలు. కాబట్టి ఏం చేశారో అర్థం కాల. ఇప్పుడు ఒక్కొక్కటి బయట వస్తుంది. అంతెందుకు, నిన్న నాకు స్విమ్స్ ఇష్యూ బయట వచ్చింది. స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అక్కడ ఓపీ బ్లాక్లో కింద వీళ్ళ మనిషి కోసం కొద్ది స్థలాన్ని ఖాళీ చేయించి జనరిక్ మెడిసిన్స్ పేరుతో, ఎంత తెలివిగా జనరిక్ మెడిసిన్స్ పేరుతో 20,000 నెలకి అద్దెకిచ్చారు స్విమ్స్లో నామినేషన్ పద్ధతిలో. వాడు జనరిక్ తప్ప అన్నీ అమ్మినాడు, బ్రాండెడ్ అమ్మితే రోజు నాకు తెలిసి 5-6 లక్షల కలెక్షన్, 5-6 లక్షల కలెక్షన్. నేను ఇన్స్పైర్ పోయి చూసి జనరిక్ కాక నీది అమ్ముతున్నావు అని చెప్పి బోర్డు మెంబర్ కాకముందు వెళ్ళాను, నోట్ చేసుకుని బోర్డు మెంబర్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్లోనే రైజ్ చేశాను నేను దాన్ని, ఇది మంచిది కాదు అని. అది ఒక 20,000 ఒక షాప్ ఇచ్చారు. ఇంకొకరికి పులివెందుల నుంచి వచ్చిన వాళ్ళకి 16,000 ఇంకో పద్మావతి మెడికల్ కాలేజ్ ఉంది ఒకటి ఇచ్చారు 16,000. ఇంకో తమాషా ఏమంటే సందిట్లో సడమేమరగా ఇప్పుడు అభినయ అన్నమయ్య మన గోవింద దాసు అంటున్నాడే, ఆయన కూడా వాళ్ళ టైపిస్ట్ పేరుతో ఒకటి తీసుకున్నాడు. ఇది ఇంకా రేపు ఎల్లుండి వస్తుంది ఈ విషయాలు. ఓకే, వాళ్ళ టైపిస్ట్ పేరుతో ఒకటి తీసుకున్నాడు. నేను నీతి, ధ్యానము, నేను నిప్పు, నేను ఉప్పు అంటాడే, ఏమైంది? ఇంకో మొన్న నేను బోర్డులో పెట్టిన సందర్భంగా దాన్ని టెండర్ పిలిచాం. ఎంతకి పోయింటుంది చెప్పండి ఒక షాపు? ఏ సార్, జనరిక్ మెడిసిన్ షాప్ క్లోజ్ చేయించేసి బయట పెట్టి టెండర్ పిలిచాం. లక్షల్లో ఉంటుంది. 34 లక్షలు నెలకండి. ఇక్కడ ఈ 16,000 వచ్చి 23 లక్షలు. అబ్బా, ఇది 2 వేసింది ఎవరే తెలుసా? 20,000కి తీసుకొని మెయింటైన్ చేసాడు, ఆయన వేసాడు. ఈ తమాషా చూడండి, 20,000కి ఎవరు తీసుకొని వేస్తాడో ఆయన వేసాడు. ఎందుకు వేస్తాడు అని చెప్పి నేను ఈ మధ్య విచారిస్తే, స్విమ్స్ ఫార్మకాలజీ డిపార్ట్మెంటు ఆ షాపులో మందులు కొనద్దు అని చెప్పింది. నాస్తిరకమైనట్టు మందులు 34 లక్షలకి వేసి, అది ఎక్కడో ఇండోర్లోనే ఎక్కడో కంపెనీ ఉందంట. మీరు ఆర్డర్ ఇస్తే 30 పైసలది 30 రూపాయలు 300 కూడా ఇచ్చేస్తారు. శుద్ధ పప్పు మారుకుంటే దాన్ని దేనికి పనికిరదంట. నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పేషెంట్స్కి ఈ మధ్య తగ్గట్లేదు. స్విమ్స్కి వస్తే ఏమిరా అంటే, ఈ షాప్లో మందులు కొంటున్నారు, ఆ మందులు పని చేయట్లేదు. ఓకే, నేను ఆ ఇష్యూని మొన్ననే మా చైర్మన్ గారి దృష్టికి తీసుకున్నా. ఫస్ట్ మీకే చెప్తున్నా. ఓకే, ముందుంది ముసలి పండుగ కదా, దాంట్లో కూడా భారీ ఎత్తున కుంభకోణం. ఇప్పుడు ఏమైనా చర్యలు తీసుకున్నావు సార్? ఖచ్చితంగా. నేను లాస్ట్ బోర్డు మీటింగ్ 15 రోజుల ముందు మా బోర్డులో లేవనెత్తడం జరిగింది. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీకి వెళ్తున్నాం. విజిలెన్స్లో ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ జరిగింది. అక్కడ ఉన్న ఫార్మకాలజీ ఇది నాసిరకమైన మందులు అమ్ముతున్నారు అని చెప్పి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. అంటే హుండీ దగ్గర నుంచి తిరుపతిలో చేసిన రోడ్డు దాకా మెడిసిన్ వదలలేదు, తర్వాత భక్తులకు పెట్టి అన్నం వదలలేదు, స్వామివారి లడ్డూ ప్రసాదాలు వదలలేదు, చివరికి దిట్టం కూడా తగ్గించేశారు స్వామివారి. అన్ని గోశాల నుంచి గోవిందుడి వరకు. గోమాతలకు పెట్టే దానాలు కూడా తెలుసా మీకు? ఆ దాన పురుగులు పడినటువంటి దాన, ఎక్స్పైర్ అయినటువంటి దాన గోమాతలకు పెట్టారు. ఇదేదో రాజుగారో లేకపోతే ప్రైమ్ మినిస్టర్ భానుప్రకాష్ చెప్పింది కాదు, విజిలెన్స్ రిపోర్ట్ అన్ని ఆధారాలతోనే, ఫోటోలు, వీడియోలతో సహా. ఆధారాలు, ఫోటోలు. అవును, ఎక్స్పైర్ అయినటువంటి మందులు వాడారండి మూగ జీవాలకి. మరి చచ్చిపోయినాయి, మీ హయాంలో చచ్చిపోయినాయి అని చెప్పేసి అదే చెప్పాను. అదే కదా, ఎక్స్పైర్ అయిన మందులు, ఎక్స్పైర్ అయిన దాన, పురుగులు పట్టే దాన పెట్టింది మీరు. నిందలు మాకు అంటే మసి దాని కాల్ చేసి గుడ్డ మా మీద వేసే ప్రయత్నం చేశారు. అవన్నీ అన్నీ వాళ్ళ మీద పడ్డాయి. ఓకే, ఇప్పుడు ఇవన్నిటికీ ఎప్పుడు పాపం పండబోతుంది? తొందరలోనే. ఎందుకంటే కలియుగం ఇది. స్వామివారు రాసేసి ఉంటాడు ఎప్పటిదప్పుడు. కాబట్టి తొందరలోనే వీళ్ళ పాపానికి ఫలితం అనుభవిస్తారు. అంటే ఇదేదో శాపం కాదు. స్వామివారితో పెట్టుకుంటే ఎవరు కూడా, గతంలో మీకు తెలుసు స్వామివారి గురించి అవహేళనగా మాట్లాడిన వాళ్ళు ఏ విధంగా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు. స్వామివారితో ఇట్లా ఈ బహిర్గంగా స్ట్రైట్గా అబద్ధాలు చెప్తూ ఆడుకుంటే, ప్లస్ ఆయన దగ్గర సేవ చేసి, ఆయన దగ్గర పని చేసి, ఈరోజు ఆయన దగ్గర ఇట్లా అబద్ధాలు ఆడితే స్వామివారు చూస్తూ ఊరుకుంటే ప్రసక్తి లేదు. ప్రజలు, భక్తులు కూడా అసలు నాకైతే అందరూ అంటున్నారు, బానన్న ఎందుకు ఊరికే ఆయన మాట్లాడినాక మళ్ళీ నువ్వు ఎందుకు మాట్లాడతావు, ఆయన మళ్ళీ అది 2 రోజులు పేపర్లో వస్తుంది, అవసరమా నీకు అన్నాడు. ఒకవేళ ఆయన మాట్లాడినాక మనం మాట్లాడకపోతే ఆయన చెప్పిందే సర్క్యులేట్ అవుతుంది. ఇమీడియట్గా మనం దానికి ఆయన చెప్పింది తప్పు అని చెప్పి ఆధారాలతో నిరూపిస్తే బ్యాలెన్స్ అయ్యి ఆయన తగ్గిపోతుంది. ఓకే, ఇక ఎన్ని పక్కన పెడితే మీ విషయానికి వస్తే, ఇన్ని గొప్ప మాటలు చెప్పే భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీ బోర్డు సభ్యుడి ముసుగులో ఏదో చేస్తున్నారు అని మీ వ్యతిరేకులు కావచ్చు, లేకపోతే మీ ప్రత్యర్థులు కావచ్చు, కొంతమంది మీకు గిట్టని మీ పార్టీ వాళ్ళు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా. రాజకీయ క్షేత్రంలో పూలు పడతాయి, రాళ్ళు పడతాయి. నాకు పూలు మాత్రమే కావాలి, రాళ్ళు పడకూడదంటే కుదరదు. కరుణాకర్ రెడ్డి గారి మీద, ధర్మారెడ్డి గారి మీద నేను చేసిన పోరాటంలో నా మీద రోజు
ప్రత్యేక నిఘా ఉండేది. అలాంటిది ఏదైనా ఉంటే నా మీద ఫస్ట్ 1 అవర్లో కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపల వేసి ఉంటారు. 1 గంట చాలు. ముఖ్యమంత్రి వాళ్ళ మనిషి, ఈఓ వాళ్ళు, చైర్మన్ వాళ్ళు, మంది మార్బుల వాళ్ళు, పోలీస్ వాళ్ళు. అంతే ఒక మనిషి ఎదుగుతున్నా అంటే ఏదో ఒకటి పోయి చెప్పి ఆ ధైర్యాన్ని తగ్గించాలి. నేను దేనికి భయపడను. నేను ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. నేను ఈరోజు కూడా చెప్పగలుగుతాను, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగాల్సిన అవసరం నాకు లేదు. కానీ మీరు అనొచ్చు, వస్తున్నటువంటి వీఐపీలతో మీరు ఎక్కువ కనపడతారు కదా అని. ఇప్పుడు మీ ఎండీ గారు వచ్చారు, మీరు ఇక్కడ ఉన్నారు, వారు వచ్చినప్పుడు మీరు వెళ్ళాలా లేదా? కాబట్టి నా పార్టీ పెద్దలు వచ్చినప్పుడు గత 25 సంవత్సరాలుగా ఏమీ అధికారంలో లేకమున్నప్పటి నుంచి వాళ్ళు వస్తున్నారు కుటుంబ సభ్యులతో. నేను ఆ రోజు నుంచి వెళ్తున్నా, ఈరోజు వెళ్తున్నా. నా అదృష్టం ఏమిటంటే ఆ రోజు నాతో పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు ఆ స్థాయిలో ఉన్నారు. వారు వచ్చినప్పుడు నేను వెళ్తాను. ఓర్చుకోలేక నా మీద నిందలేస్తాను. మొదటిసారి బోర్డు సభ్యులు కాకముందు భానుప్రకాష్ రెడ్డి అద్దె ఇంట్లో నుంచి ఈరోజు ఒక విలాసవంతమైనటువంటి భవనంలోకి మారాడు. తర్వాత వచ్చేసి వ్యాపారాలను విస్తరింపజేశాడు. ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి అత్యధిక ధనవంతులు ఆయన కూడా ఒకరు. ఎలా సాధ్యమైంది? వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని సంపాదించాడు అనేటటువంటి ఒక స్టేట్మెంట్. దీనికి మీరు ఇచ్చేటటువంటి మా నాన్నగారు ఇచ్చిన ఆస్తులన్నీ అమ్ముకొని నా పేరుతో ఈరోజు 0 ఉంది. విలాసవంతమైన ఇల్లు అన్నారు కదా, ఇది 2011లో నాకున్నటువంటి ఒక సైట్ అమ్మి ఈ సైట్ కొన్నా. ఈ సైట్ కొని 7 ఏళ్ళు పట్టింది. ఇంకా హౌసింగ్ లోన్ దాదాపు 1,75,00,000 దీని మీద ఉంది. ఇంకా కడుతూనే ఉన్నాం. నాకు అందరూ అనుకుంటారు కోట్లు ఉన్నాయని. ఏమీ లేదు. నా దగ్గర ఏదైనా కోట్లు ఉంటే వాళ్ళకి రాయిచ్చేస్తాను. ఈరోజు మీ ద్వారా ఎవరెవరు ఆరోపణ చేస్తున్నారు, నా దగ్గర ఇంత డబ్బు ఉంది అని చెప్పి చూపించమని చెప్పండి. వాళ్ళకి కాదు, వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తా. ఓకే, వారికి ఎందుకు, మనుషులకి ఎందుకు ఇవ్వాలి, స్వామికి ఇచ్చేస్తా. ఆత్మసాక్షిగా వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి ఈ వాస్తవాలేనా? ఎస్, వెంకటేశ్వర స్వామి పాదాల మీద చేతులేసి చెప్తున్నా, ఇది వాస్తవం. మళ్ళీ అడుగుతున్నా, వెంకటేశ్వర స్వామి పాదాలు కాదు, వెంకటేశ్వర స్వామి చేతులు పట్టుకొని చెప్తున్నా, ఇది వాస్తవం. ఖచ్చితంగా మీరు నిరూపించమని చెప్పండి. నా మీద ఎవరెవరు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు నిరూపించమని చెప్పండి. నేను ఖచ్చితంగా వాళ్ళు ఏది చెప్తే దాన్ని చేస్తాను. బినామీ ఫైనల్గా సార్, మీ మీద మీ ఆధ్యాత్మికతను శంకించే వాళ్ళకి, అలాగే మీ నిజాయితీని శంకించే వాళ్ళకి, మీ మీద లేనిపోని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేవారికి, ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్నలు ఇవి ప్రజల్లో నాంతూ ఉన్నవి. కొంతమందిలో, ప్రజల్లో కాదు, కొంతమంది నాంతూ. వాళ్ళందరికీ ఫైనల్గా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్తారు? ఇది కలియుగము. మనం బాగుంటే, మనం ఎదిగితే, మనం భుజం తట్టే వాళ్ళు తక్కువ ఉంటారు, తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. భుజం తట్టే వాళ్ళు తక్కువ ఉంటారు, తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మన మీద అభాండాలు మోసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ వాటన్నిటికీ గట్టిగా నిలబడే శక్తి నీ దగ్గర ఉండాలంటే నువ్వు నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీగా నేను ఉన్నానని చెప్పి నేను భావిస్తున్నా. తొందరలో ప్రజలు అందరినీ తృప్తిపరచాలంటే పరచలేము. అందరినీ తృప్తిపరచాలా, అందరి దగ్గర భాను మంచివాడు అనిపించుకోవాలి. భగవంతుని కూడా చాలామంది నాస్తికులు ఉన్నారు. భగవంతుడికే నాస్తికులు, భగవంతుడికే నాస్తికులు ఉన్నప్పుడు భాను ఎంత? కాబట్టి అందరి తృప్తి కోసం, అందరి సంతోషం కోసమో నేను బ్రతకాల్సిన అవసరం లేదు. నా మనస్సాక్షికి తెలుసు నేను ఎలా ఉన్నానో. నా దగ్గర ఉంటే నా మిత్రుడికి తెలుసు, నా కుటుంబానికి తెలుసు నేను ఎలా ఉన్నాను, నేను ఎలాంటి వాడినో. కాబట్టి నేనేదో సర్టిఫికేటు చూపించాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ చాలు. బీజేపీ భానుగా, అలంకార భానుగా ఉన్నటువంటి భానుని ఈరోజు భారతీయ జనతా పార్టీ నన్ను బీజేపీ భానుగా చేసింది. ఎంత సంతోషం అంటే, భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతి పెద్ద పార్టీ, క్రమశిక్షణ కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్లో నేను పార్టీలో 1997లో చేరినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్తో అవినాభావ సంబంధం. ఒక కరుడుగట్టిన హిందూవాదిగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఎంతో తృప్తిగా ఉన్నా నేను. కాబట్టి ఆ విమర్శలకి, ఆ మాటలకి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా అన్య మతస్థుల విషయంలో మీరు చాలా పోరాటం చేశారు. సో ఆ సందర్భంలో కూడా మీకు కొంత థ్రెటన్ జరిగింది, కొంతమంది మిమ్మల్ని టార్గెట్ చేశారు అని కూడా ప్రచారం జరిగింది. వాస్తవేనది? ఖచ్చితంగా. ఎందుకంటే అన్యమతస్థుల విషయంలో నేను చాలా గట్టిగా ఉన్నాను. మొన్న ఫస్ట్ బోర్డు మీటింగ్లో నేను ఈవో గారికి చెప్పింది ఒకటే, స్వామివారి దగ్గర ఉప్పు తింటూ, స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ, స్వామివారి హారతి ప్రసాదం ముట్టని వాళ్ళు మనకు అవసరం లేదు. వారందరినీ పంపించేద్దాము. అంతేకాకుండా డోర్ టు డోర్ సర్వే చేద్దాము. బై నేమ్ హిందూ, వాడి పేరులో రాముడు, కృష్ణుడు ఉంటుంది. ఇంటికి పోతే అన్యమతానికి సంబంధించిన సాహిత్యము, చిత్రపటాలు ఉంటాయి. అలాంటివన్నీ డోర్ టు డోర్ సర్వే చేసి ఎత్తేద్దామని చెప్పా. మా ఈవో గారు భయపడిపోయి, ఏందండి మీరు ఇంత కర్లు కట్టుకుని ఉన్నారు హిందూ అదిగా, ఇలాంటివన్నీ చేస్తే కష్టం అన్నాడు. కష్టమేం లేదు, ఇదే మాట అన్నాడు ఈవో గారు. కష్టమేం లేదు సార్, ఇది కేవలం హిందువుల ధార్మిక క్షేత్రం. ఇది ₹1 కూడా ప్రభుత్వం నుంచి మన ఖజానాకి రాదు. మనం గవర్నమెంట్కి ఇస్తాం తిరిగి డబ్బులు. మనం ఎందుకు భయపడాలా, ఎవరికి భయపడాలా? దేవుణ్ణి నమ్మడం మనకు అవసరం లేదు అని చెప్పా. మా చైర్మన్ కూడా
ముఖ్యమంత్రి గారు చైర్మన్ గారు కూడా లేదు, హిందువులు మాత్రమే ఇక్కడ ఉండాలి, హిందూ ఏతరులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని అడ్డం పెట్టుకొని కోర్టు ద్వారా కొందరు కన్యూ అవుతున్నారు. తొందరలోనే అందరినీ ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తాం. లాస్ట్గా నేను ఒకటే చెప్తున్నా, స్వామివారి మీద భక్తి, స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే స్వామివారి పాదసేవ చేసుకోవాలి తప్ప, స్వామివారి దగ్గర పనిచేయాలి తప్ప అన్యమతస్తులు ఎవరు మా క్షేత్రంలో అవసరం లేదు. రాబో రోజుల్లో దీని మీద ఇంకా చాలా లోతుగా వెళ్తున్నాం. ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదం నా జీవితంలో ఆశ, స్వామివారి సేవకుడిగా స్వామివారి టీటీడీ చైర్మన్ అవ్వాలని నా కోరిక. ఓకే, మీ కోరికలను నెరవేరాలని కోరుకుంటూ గోవిందనారాయణ. సో ఓవరాల్గా చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ చిన్న కుట్ర జరిగినా, లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఏ అపచారం జరిగినా వెంటనే భానుప్రకాష్ రెడ్డి గారు ఎన్నో పోరాటాలు కూడా చేశారు. అంతేకాకుండా ఇందాక చెప్తూ వకులమాత ఆలయంలో కనీసం రూపం కూడా లేనటువంటి ఆలయంలో రాత్రులు నిద్రించి, అంటే భయంగా ఉండేటటువంటి ఆ ప్రాంతంలో నిద్రించి ఆ ఆలయ పునర్నిర్మాణాన్ని కూడా వారు చాలా 12 సంవత్సరాల పాటు పోరాటం చేసిన పరిస్థితి. టీటీడీలో కూడా అనేక రకాలైనటువంటి సంస్కరణలకి ఆయన ఆజ్యం పోసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా తన లక్ష్యం టీటీడీ చైర్మన్ అని చెప్పేసి చెప్తున్నారు. మరి అది దేవుడు ఎప్పుడు కరుణిస్తారు అనేది ఆ దేవుడి చేతిలో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే తన మీద వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి విమర్శలు, అంటే టీటీడీని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ద్వారా భారీ ఎత్తున డబ్బులు దోచుకున్నారు అని చెప్పేసి కొంతమంది చేసినటువంటి విమర్శలన్నిటి కూడా సరైనటువంటి సమాధానం చెప్పారని భావిస్తూ ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.